స్కూల్స్‌ని ఒక ప్రక్కన ప్రోత్సహిస్తూనే గ్రామాలలో ఉండే పాఠశాలల పట్ల నిర్లక్ష్యం వహించొద్దు. కొంతకాలం తర్వాత ఇది సామాజిక రుగ్మతగా, సామాజిక సమస్యగా పరిణమిస్తది కాబట్టి ఖచ్చితంగా గ్రామాలలో ఉండి తల్లిదండ్రుల దగ్గర పెరుగుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవడానికి అవసరమైన వెసులుబాటు, వసతులను కల్పించాల్సిన బాధ్యత ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళ మీద ఉంటుంది. మా ప్రభుత్వం తప్పకుండా బాధ్యత నెరవేరుస్తుంది అని చెప్పి మీ ముందు నేను చెప్పదలుచుకున్నాను. ఎక్కడైనా మనం పెట్టే నిధులు ఖర్చు కావచ్చేమో కానీ విద్య మీద పెట్టే నిధులు పెట్టుబడి. ఇవాళ విద్య మీద ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న ఐఐటీలు చదువుకున్న వాళ్ళు, ఐటీ నిపుణులు దేశ విదేశాలలో రాణించి వాళ్ళు లక్షల కోట్ల రూపాయలు సంపాదించి ఆ సంపదను మళ్ళీ మన ప్రాంతాలకు, మన గ్రామాలకు పంపుతున్నారు అని అంటే మనం పెట్టిన పెట్టుబడి లాభాలతో తిరిగి వస్తుంది. విద్య మీద పెట్టే పెట్టుబడి, దీన్ని నేను సంపూర్ణంగా నమ్ముతాను. అందుకే ఈరోజు మీ కార్యక్రమానికి ఇతర ఏదో కార్యక్రమాలు ఉన్నా ఈ విద్యార్థులను కలవడం కోసం నిన్న ఢిల్లీలో ఉండే, యాక్చువల్గా మీ దగ్గరికి నిన్ననే రావాల్సి ఉండే, కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల వల్ల మిమ్మల్ని కలవడానికి నేను అవకాశం లేకపోయినా మా అధికారులకు ఆదేశించి ఈరోజు పెట్టండి. తప్పకుండా ఈ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులను కలవడం ద్వారా నాకు మీ అందరితో కలిసే అవకాశం, మీ అందరినీ ప్రోత్సహించడానికి నాకు ఒక స్ఫూర్తి ఉంటుంది. అదేవిధంగా మా ప్రభుత్వం చేపడుతున్న చర్యల్ని కూడా మీ ద్వారా ప్రజలకు వివరించాలన్న ఆలోచన నాకు ఉండే. తప్పకుండా భవిష్యత్తులో ఈరోజు సిలబస్ ఎప్పుడో తయారు చేసుకుంటే కొన్ని సంవత్సరాల కొద్దీ అదే సిలబస్ ఉండడం వల్ల ప్రస్తుత మారిన కాలమాన పరిస్థితుల్లో ఆ సిలబస్ అనేది కూడా కొంత ఇర్రిలవెంట్ అవుతుంది. అందుకే మా ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకున్నది, విద్యా కమిషన్ అపాయింట్ చేయాలని. విద్యా కమిషన్ ద్వారా మీ అవసరాలు ఎప్పటికప్పుడు, ఎట్లయితే మైనారిటీ కమిషన్, ఎట్లయితే మహిళా కమిషన్ అపాయింట్ చేసి ఎప్పటికప్పుడు వాళ్ళ సమస్యల్ని ఫిర్యాదు చేసుకోవడానికి ఒక అవకాశం కల్పించి ఆ సమస్యల్ని పరిష్కరించడానికి ఎట్లయితే కమిషన్స్ ప్రభుత్వాలకు రికమెండేషన్స్ ఇచ్చి ఆ ప్రభుత్వాల సమస్యలు పరిష్కరిస్తున్నాయో మా ప్రభుత్వం స్పష్టంగా 2 ప్రాంతాలను ప్రత్యేకంగా గుర్తించింది. ఒకటి విద్య, 2 వ్యవసాయం. తొందరలోనే విద్యా కమిషన్ అపాయింట్ చేయడం ద్వారా నిరంతరం మీ సమస్యల్ని పర్యవేక్షిస్తూ మీ సమస్యల పరిష్కారం కోసం పాటుపడడానికి ఒక నిరంతరం పనిచేసే వ్యవస్థను ఏర్పాటు చేయాలని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా వ్యవసాయ కమిషన్ను కూడా మేము ఏర్పాటు చేయబోతున్నాం. తద్వారా విత్తనాలు కానీ, నకిలీ విత్తనాలు కానీ, ఎరువులు కానీ, సంస్థలు కానీ, ప్రభుత్వాలు కానీ రైతులకు నష్టం జరిగినప్పుడు, రైతులకు అన్యాయం చేసినప్పుడు వాళ్ళ తరఫున ఆదేశాలు ఇవ్వడానికి, వాళ్ళ తరఫున ప్రభుత్వాలకు నివేదికలు చేర్చడానికి కమిషన్స్ అవసరం. ఈ విద్యా కమిషన్ని, అదేవిధంగా వ్యవసాయ కమిషన్ని ప్రాధాన్యతతో తీసుకొని మా ప్రభుత్వం వీటిని ఎస్టాబ్లిష్ చేస్తుంది. తద్వారా నిరంతరం ప్రభుత్వ పాఠశాలల్ని పర్యవేక్షించే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రభుత్వ పాఠశాలల్ని పునర్నిర్మించడం ద్వారా ఈ తెలంగాణ సమాజాన్ని మళ్ళీ పునరంకితం చేస్తూ పునర్నిర్మించాలన్న ఆలోచన మా ప్రభుత్వానికి ఉన్నది. మా ప్రభుత్వానికి భేషజాలు లేవు. ఎవరైనా అనుభవజ్ఞులు ఏదైనా మా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే తప్పకుండా వాటిని ఆచరించడానికి, అమలు చేయడానికి మా ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. అన్నీ మాకు తెలుసన్న ఆలోచన మా ప్రభుత్వానికి లేదు. ఎవరైనా ఇందులో ప్రత్యేకంగా స్టడీ చేసిన రిపోర్ట్స్ కానీ, నివేదికలు కానీ, సజెషన్స్ కానీ మా ప్రభుత్వానికి ఏమి ఇవ్వాలనుకున్నా ఎల్లవేళలా మా అధికారులు అందుబాటులో ఉంటారు. మా అధికారుల దృష్టికి తీసుకొస్తే నేను కూడా వాళ్ళు సూచించిన వ్యక్తులను, సంస్థల్ని కలవడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అందుకే ఈరోజు మిమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా కలిసిన సందర్భంగా నాకు చాలా సంతోషం అనిపించింది. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ప్రతిభ కలిగిన విద్యార్థులు ఉన్నారంటే మీ విద్యార్థులు, మా ప్రభుత్వం తరఫున ఈ రాష్ట్రానికి గౌరవం తెచ్చిన విద్యార్థులు. మళ్ళొకసారి విద్యార్థులకు ఇక్కడికి వచ్చిన 230 మంది అనుకుంటాను విద్యార్థులు ఇక్కడికి వచ్చిండ్రు. మీకు అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ఇంతకుముందు
ఫ్రీ అడ్మిషన్ అనేదో అన్నారు, మరి అది ఇంటర్వ్యూసా ఫ్రీనా నాకు అర్థం కాలే. మా బుర్రా వెంకటేశం గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా, ఈ 10/10 వచ్చిన